ఇక ఈ 4 అంశాలకు సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధులు లివిల్, కిరణ్, ప్రదీప్, సందీప్, రవీందర్ ద్వారా తెలుసుకుందాం. ఇక టాప్ 1 న్యూస్ డీటెయిల్స్ చూస్తే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ కోసం ఎలక్షన్ కమిషన్ సిద్ధమవుతోంది. హైదరాబాద్ యూసఫ్గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో ఉన్న డిఆర్సీ సెంటర్లో పోలింగ్ సామాగ్రిని సిబ్బందికి అందిస్తున్నారు. ఈవీఎంలు, వీవీప్యాట్లు సహా పోలింగ్కు అవసరమైన అన్ని రకాల సామాగ్రిని అధికారులు సిబ్బందికి అందిస్తున్నారు. ఈవీఎంలు, వీవీప్యాట్ల పనితీరు, పోలింగ్ నిర్వహణపై అధికారులు సిబ్బందికి అవగాహన కలిగిస్తున్నారు. పోలింగ్ మెటీరియల్తో సిబ్బంది ఆయా పోలింగ్ కేంద్రాలకు చేరుకోనున్నారు. జూబ్లీహిల్స్లో మొత్తం 58 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. నోటా కూడా కలిపితే 59. వీరిలో స్వతంత్ర అభ్యర్థులు 29 మంది. ఇక జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మొత్తం 4,01,365 మంది ఓటర్లు ఉన్నారు. ఇక నియోజకవర్గ వ్యాప్తంగా మొత్తం 139 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నారు. పోలింగ్ బూతుల సంఖ్య 407, కంట్రోల్ యూనిట్లు 561, బ్యాలెట్ యూనిట్లు 2,442, అదనంగా 20% బ్యాలెట్ యూనిట్లు సిద్ధంగా ఉంచుతున్నారు. ఇక వీవీప్యాట్లు 610 కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో రిసెప్షన్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నారు. ఇక పోలింగ్ కోసం భారీగా భద్రత ఏర్పాట్లు చేసింది ఈసీ. 139 నిఘా డ్రోన్లు జూబ్లీహిల్స్ ను జల్లెడ పట్టనున్నాయి. నవంబర్ 14న కౌంటింగ్ జరగనుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ కోసం ఎలక్షన్ కమిషన్ సిద్ధమవుతోంది. హైదరాబాద్ యూసఫ్గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో ఉన్న డిఆర్సీ సెంటర్లో పోలింగ్ సామాగ్రిని సిబ్బందికి అందిస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, రేపే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, దీనికి సంబంధించి ఈసీ భారీ ఏర్పాటు చేస్తున్నట్టు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? జూబ్లీహిల్స్ దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ అకాల మరణంతో వచ్చిన ఉప ఎన్నికకు రేపు పోలింగ్ ఏర్పాట్లు అన్ని చేసింది. ఇప్పటికే 407 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసి అందులో ప్రత్యేకంగా ఈసారి సీసీ కెమెరాల నిఘాతో పాటు వెబ్ కాస్టింగ్ కెమెరాలు ఏర్పాటు చేసింది. ఎప్పటికప్పుడు ఓటింగ్ సరళిని పరిశీలించనుంది. కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా ప్రధానంగా ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే చాలా ఆరోపణలు వస్తున్నాయి. అధికార పార్టీ కాంగ్రెస్ అధికార దుర్వినియోగం పాల్పడుతుంది, అనేక చోట్ల డబ్బుల పంపిణీకి బహిర్గతంగానే పంపిణీ చేస్తుందని చెప్పేసి ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఈసీకి ఇవాళ బీఆర్ఎస్ మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఫిర్యాదు చేశారు. ప్రత్యేకంగా ఈ కాంగ్రెస్ పార్టీ ఆగడాలను అడ్డుకోవాలని చెప్పేసి కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ అన్నిటి నేపథ్యంలో ఈసీ ప్రత్యేకంగా ఈసీ పైన దృష్టి ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఈసీ ఏ చర్యలు తీసుకుంటలేదని చెప్పేసి కూడా సగటు పౌరుడు ఇవాళ ఈసీని ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఎలాంటి చర్యలు తీసుకుంటారు? రేపు ఓటింగ్ కు అంటే మొదటి నుంచి కూడా పలు పార్టీలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అధికార దుర్వినియోగానికి పాల్పడి దొంగ ఓట్లు క్రియేట్ చేసింది. చాలా చోట్ల దొంగ ఓట్ల నమోదు చేసింది. ఆ దొంగ ఓట్లన్నీ కూడా ఎలక్షన్స్ రోజు తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వేసే అవకాశం ఉందని వేయించుకునే అవకాశం ఉందని చెప్పేసి కూడా చాలా చోట్ల చాలా ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎలాంటి చర్యలు చేపడుతుంది, ఎలా ముందుకెళ్తుందనే పైన కూడా కొంత సందిగ్ధం ఉంది. రేపు ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభమయ్యే ముందట ఏజెంట్లు, అన్ని రాజకీయ పార్టీల ఏజెంట్లతోటి ప్రత్యేకంగా సమావేశమవుతారు ప్రొసీడింగ్ ఆఫీసర్స్. వారికి సంబంధించిన ఈవీఎంలు, వీవీప్యాట్లకు సంబంధించి మాక్ పోలింగ్ నిర్వహిస్తారు. మాక్ పోలింగ్ తర్వాత పోలింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. పోలింగ్ ప్రక్రియకు సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి అయిపోయినాయి. ఏదైతే డిఆర్సీ సెంటర్ కోట్ల విజయభాస్కర్ స్టేడియంలో డిఆర్సీ సెంటర్ ఏర్పాటు చేశారు. డిఆర్సీ సెంటర్ నుంచి ఇప్పటికే ఆయా పోలింగ్ కేంద్రాలకి ఈవీఎంలతో పాటు తరలి వెళ్లారు. 3 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. ప్రతి పోలింగ్ దగ్గర సెంట్రల్ ఫోర్స్ తో పాటు స్టేట్ ఫోర్స్ కూడా ప్రత్యేకంగా నియమించారు. ఇటు ఎన్నికల అధికారులు కూడా ఈసారి కొన్ని ప్రత్యేక నియమాలు పెట్టారు, ప్రత్యేక కొన్ని నిబంధనలు కూడా పెట్టారు. ఎట్టి పరిస్థితుల్లో మొబైల్ ఫోన్ ను పోలింగ్ కేంద్రంలోకి అనుమతించలేదని తేల్చి చెప్పారు. అందుకు అనుగుణంగా పోలింగ్ కేంద్రం ముందు ఒక మొబైల్ భద్రపరుచుకునేందుకు కౌంటర్లు ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేసి దానికి అనుగుణంగా ఎవరైనా ఓటరు మొబైల్ తీసుకుని వస్తే ఫోన్ అక్కడే భద్రపరిచి లోపలికి వెళ్లేందుకు అనుమతిస్తారు. లేని పక్షంలో మొబైల్ ఫోన్ తో లోపలికి ఎటువంటి అనుమతించలేదని ఇప్పటికే తేల్చి చెప్పింది. అంతేకాకుండా ముఖ్యంగా పోలింగ్ బూత్ల సంఖ్య చూస్తే 407 ఉంది. మరి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఏర్పాట్లకు సంబంధించి కావచ్చు, బందోబస్తు అంటే ఇన్ని సెంటర్లలో ఎలాంటి బందోబస్తు ఏర్పాటు చేశారు, రేపు ఎలా ఉంటుందో అనేది, అంటే దొంగ ఓట్లకు సంబంధించి కూడా మనం న్యూస్ వింటున్నాం, దానికి పక్కన పెడితే ముఖ్యంగా భద్రత ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? జూబ్లీహిల్స్ నియోజకవర్గ వ్యాప్తంగా 4,01,365 ఓటర్లు తమ ఓటు హక్కును రేపు వినియోగించుకొని ఉన్నారు.
4,01,345 మంది ఓటర్లకు గాను 407 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. సగటున 1000 మందికి ఒక పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్టు ఎలక్షన్ అధికారులు చెప్పారు. అందుకు అనుగుణంగా ఇటు ప్రత్యేకంగా పోలింగ్ కేంద్రాల వద్ద సీసీ కెమెరాతో పాటు వెబ్ కాస్టింగ్ కెమెరాలు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు నిఘా నేత్రాల మధ్యలో ఓటింగ్ సరళిని పరిశీలించనున్నారు. అయితే 3 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. ప్రతి పోలింగ్ కేంద్రం దగ్గర 100 మీటర్ల లోపు ఎవరిని కూడా అనుమతించేది లేదు. 100 మీటర్ల లోపు ఎవరు కూడా ఎలాంటి ప్రచారం చేసుకోవడానికి ఆస్కారం లేదు అని చెప్పేసి ఇప్పటికే తేల్చి చెప్పారు. ఖచ్చితంగా ఇటు ఏదైతే అతి సమస్యాత్మక ప్రాంతాలు కొన్ని ఇప్పటికే గుర్తించారో అతి సమస్యాత్మక ప్రాంతాల్లో డ్రోన్ కెమెరాలతో కూడా నిఘా ఏర్పాటు చేస్తున్నట్లు ఎన్నికల అధికారులు చెప్పారు. అంతేకాకుండా ఇటు డ్రోన్ కెమెరా కావచ్చు, అటు వెబ్ కాస్టింగ్ కావచ్చు, సీసీ కెమెరాతో పాటు ఏదైతే మొబైల్ వెహికల్ సర్వేలెన్స్ కూడా ప్రత్యేకంగా నిఘా ఏర్పాటుకు ఈసారి ఉపయోగిస్తున్నట్టు కూడా చెప్పారు. ఎప్పటికప్పుడు కమాండ్ కంట్రోల్ సెంటర్ కు అనుసంధానం చేసి దానికి అనుగుణంగా భద్రతను ఎప్పటికప్పుడు పై అధికారుల మానిటరింగ్ చేసి కింది స్థాయిలో సిబ్బందికి ఆదేశాలు జారీ చేసే ఆస్కారం ఉంది. ఖచ్చితంగా జుబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో దాదాపు 4 లక్షల పైచిలకు ఓటర్ల నేపథ్యంలో ఎక్స్ప్రెస్ లో ఓటింగ్ శాతం పెంచేందుకు కూడా ప్రత్యేక చర్యలు చేపట్టింది ఎన్నికల అధికారులు. ప్రత్యేకంగా పోలింగ్ శాతం పెంచేందుకు వివిధ రూపాల్లో ఏదైతే ప్రచార మాధ్యమాలు కావచ్చు వివిధ రూపాల్లో కూడా ప్రచారాన్ని నిర్వహించారు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలి అని చెప్పేసి కూడా జుబ్లీహిల్స్ ప్రజలకు పిలుపునిచ్చారు. దీనికి సంబంధించి ఇప్పటికే అనేక అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. మొత్తానికి రేపు ఉదయం 7 గంటలకు ప్రారంభంగా అయ్యే పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కూడా కొనసాగనుంది. 6 గంటల లోపు ఎవరైతే క్యూ లైన్ లో ఉంటారో వారంతా కూడా తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు అవకాశం ఉంటుంది. ఆ పోలింగ్ అనంతరం ఏదైతే 6 గంటలకు పోలింగ్ ముగిసిన తర్వాత ఏజెంట్ల అన్ని రాజకీయ పార్టీల ఏజెంట్ల నడుమనే వీటిని సీజ్ చేసి మళ్ళీ స్ట్రాంగ్ రూమ్ కి పంపించేందుకు కూడా ఏర్పాటు చేశారు. స్ట్రాంగ్ రూమ్ లో కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసే విధంగా 3 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాల నిఘా ఎప్పుడు కూడా ఉంటుందని చెప్పేసి ఇప్పటికే ఎన్నికల అధికారులు తేల్చి చెప్పారు. మొత్తానికి రేపు జరిగే జుబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో పూర్తి ఏర్పాట్లు అయితే చేసినట్లు ఎన్నికల అధికారులు చెప్పారు. సునీత. రైట్ లెవెల్, థ్యాంక్ యూ. జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ ప్రలోభాలపై మాజీ మంత్రి హరీష్ రావు ఈసీకి ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ నాయకులు జూబ్లీహిల్స్ లో విచ్చలవిడిగా డబ్బులు పంపిణీ చేస్తున్నారని ఇందుకు సంబంధించి ఆధారాలను ఈసీకి సమర్పించారు. ఎన్నికల కోడ్ని ఉల్లంఘించి డబ్బులు పంపిణీ చేసిన కాంగ్రెస్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కుప్పలుగా నకిలీ ఓటర్ ఐడి కార్డులు బయటకొస్తుంటే ఎన్నికల అధికారులు పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డికి 2 ఏళ్లలో గుర్తుకురాని 6 గ్యారెంటీలు ఇప్పుడెందుకు గుర్తొచ్చాయని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి గల్లీ తిరుగుతూ ఓటమి అంగీకరించారని విమర్శించారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ ప్రలోభాలకు సంబంధించి మాజీ మంత్రి హరీష్ రావు ఈసీకి ఫిర్యాదు చేశారు కదా, దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ఏదైతే రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్ రెడ్డిని బీఆర్ఎస్ నేతలు హరీష్ రావుతో పాటు మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్ తో పాటు శ్రీనివాస్ గౌడ్, అంతేకాకుండా కొప్పలేశ్వర్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి లాంటి నేతలంతా కూడా కలిసి ఫిర్యాదు చేశారు. గత 2-3 రోజుల నుంచి కూడా అధికార పార్టీ కాంగ్రెస్ ఏదైతే ప్రలోభాలకు గురి చేస్తూ పూర్తి స్థాయిలో డబ్బులు పంపిణీ చేయడం, చీరలు కావచ్చు, అంతేకాకుండా ఇటు కుక్కర్లు పంచుతున్న దానిపైన కూడా కంప్లైంట్ చేశారు. గత వారం రోజుల నుంచి 14 కంప్లైంట్స్ ఇచ్చినా ఏ ఒక్క కంప్లైంట్ మీద కూడా యాక్షన్ తీసుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖచ్చితంగా రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో సమస్యాత్మక ప్రాంతాల్లో కేంద్ర బలగాలను మోహరించి ఎన్నికలు సజావుగా జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని కూడా కోరారు. ప్రధానంగా వచ్చేటువంటి ఓటర్లంతా కూడా ఖచ్చితంగా ఓటర్ ఐడి కార్డుతో పాటు ఏదైతే ఆధార్ కార్డు పర్యవేక్షణ కి కూడా పూర్తి స్థాయిలో పరిశీలించి వాటిని తీసుకొని రావాలంటూ కూడా సూచించినటువంటి నేపథ్యంలో ఎక్కడికక్కడ పటిష్ట బందోబస్తును కూడా ఏర్పాటు చేయాలని కూడా కోరారు. రేవంత్ రెడ్డి ఓటమిని అంగీకరించి 6 గ్యారెంటీల అమలుపైన 2 ఏళ్లలో రివ్యూ చేయనటువంటి సీఎం ఈ రోజు ఎందుకు చేస్తున్నారు, తను ఖచ్చితంగా భయపడుతున్నారు, ముసలి కన్నీరు కారుస్తున్నారంటూ కూడా తాను ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తిగా నకిలీ ఓటర్ కార్డులకు సంబంధించి కుప్పలుగా వస్తున్నప్పటికీ కూడా కనీసం ఎలక్షన్ కమిషన్ ఈ అంశంలో ఎందుకు స్పందించడం లేదు, కాంగ్రెస్ పార్టీకి తొత్తులుగా మారి వారికి అనుకూలంగా పనిచేస్తుంది. ఖచ్చితంగా రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఖచ్చితంగా కేంద్ర పోలీస్ బలగాలను మోహరించి ఎన్నికలను చాలా పగడ్బందీగా పక్కగా జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని కూడా కోరినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. అధికార పార్టీ నేతలు కొంతమంది డబ్బులు పంచుతూ దొరికినటువంటి నేపథ్యంలో వారిపైన ఎందుకు చర్యలు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖచ్చితంగా నకిలీ ఓటర్ కార్డులకు సంబంధించి కావచ్చు, ఈ రోజు రాత్రి వరకు
డబ్బుల పంపిణీ కూడా పెద్ద మొత్తంలో జరిగేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో గ్రౌండ్ లెవెల్లో ఖచ్చితంగా తిరగాలని కూడా సూచించినందుకు ఖచ్చితంగా ఏదైనా సమస్య కనుక తలెత్తినట్లయితే మేము ఖచ్చితంగా వెళ్తామంటూ కూడా ఏదైతే రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్ రెడ్డి కూడా చెప్పినటువంటి పరిస్థితులు అయితే మనకు కనిపిస్తా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే మధ్యాహ్నం కూడా తాను మాట్లాడినటువంటి సందర్భం కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో మంత్రులతో పాటు అందరూ కాలుకు బల్పం కట్టుకొని తిరిగారు. కానీ ఎక్కడ కూడా ఓటర్లు ఖచ్చితంగా ముందస్తు చర్యలు తీసుకొని ఓటర్లు కూడా తమ వైపే ఉన్నారంటూ కూడా తాను చెప్పుకొచ్చినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. రేపు జరగబోయేటువంటి ఎన్నికలను పోలీస్ బలగాల నేపథ్యంలో పూర్తిగా పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేసి సజావుగా జరిగేందుకు శాంతియుత వాతావరణం పోలింగ్ జరిగేందుకు ఏర్పాట్లు కూడా చేయాలని కూడా కోరారు. రిగ్గింగ్ జరిగేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా తానైతే ఎలక్షన్ కమిషన్ కోరినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తా ఉన్నాయి. రైట్ కిరణ్, థ్యాంక్ యూ. టాప్ 3 న్యూస్ డీటెయిల్స్ చూద్దాం. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పై సుప్రీంకోర్టులో కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై 3 నెలల్లో చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చినప్పటికీ స్పీకర్ పూర్తి చేయలేదని పేర్కొన్నారు. తమ కేసును అత్యవసరంగా విచారణ జరపాలని బీఆర్ఎస్ న్యాయవాది మోహిత్ రావు చీఫ్ జస్టిస్ కోర్టును కోరారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పై సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ పిటిషన్ కి సంబంధించి అప్డేట్స్ ఏంటి ప్రదీప్? బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పీకర్ పై పిటిషన్ వేశారు. ఎందుకంటే పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి విచారణ సందర్భంలో పూర్తి చేసి వారిపై అనర్హత వేటు వేయాలని చెప్పి సుప్రీంకోర్టుకు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి పిటిషనర్ వెళ్లారు. అయితే ఈ విచారణ పేరుతో ఏదైతే జాప్యం చేస్తా ఉన్నారో పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించి చర్యలు తీసుకోవడం లేదని సుప్రీంకోర్టు వెళ్ళడంతో సుప్రీంకోర్టు ఆగస్టు 31 3 నెలల గడువు ఈ పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించి ఒక నిర్ణయం తీసుకోవాలి, విచారణ పేరుతో ఏదైతే సాగదీయొద్దని చెప్పి ఆదేశాలు జారీ చేసింది. అక్టోబర్ 31 వరకు గడువు విధించింది. అయితే ఈ నేపథ్యంలో స్పీకర్ పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేశారు. పార్టీ ఫిరాయింపులకు సంబంధించి ఇచ్చినటువంటి ఆరోపణలకు సంబంధించి వివరణ ఇవ్వాలని చెప్పినటువంటి నేపథ్యంలో 8 మంది ఎమ్మెల్యేలు స్పీకర్ ఇచ్చినటువంటి నోటీసులకు రిప్లైలు ఇచ్చారు. విచారణ కూడా ప్రారంభించారు స్పీకర్. 4 ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి విచారణ క్రాస్ ఎగ్జామినేషన్ పూర్తయింది. ప్రత్యక్ష విచారణ కూడా పూర్తయినటువంటి పరిస్థితి. ప్రకాష్ గౌడ్, కాళ యాదయ్య, అదేవిధంగా గూడెం మహిపాల్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి సంబంధించినటువంటి విచారణ పూర్తయింది. మరొక 4 ఎమ్మెల్యేలకు సంబంధించి స్పీకర్ నోటీసులు ఇచ్చారు. అయితే ఈ 4 ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి నోటీసుల్లో భాగంగా వారు విచారణ కూడా ప్రారంభించారు. ఏదైతే పిటిషనర్లకు సంబంధించినటువంటి క్రాస్ ఎగ్జామినేషన్ పార్టీ ఫిరాయించినటువంటి అడ్వకేట్స్ చేసినటువంటి పరిస్థితి. అయితే ఈ గడువు మరింత గడువు కావాలని 2 నెలల గడువు కోరుతూ స్పీకర్ కార్యాలయం ఇప్పటికే సుప్రీంకోర్టు రాసినటువంటి నేపథ్యంలో ఇంకా సుప్రీంకోర్టు విచారణ చేపట్టలేదు. ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గడువులోపు ఏదైతే స్పీకర్ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించి చర్యలు తీసుకోలేదని బీఆర్ఎస్ ఈ రోజు వర్కింగ్ ప్రెసిడెంట్ పిటిషన్ వేశారు. ఈ విచారణ నేపథ్యంలో ఇప్పటికీ 2 ఎమ్మెల్యేలు స్పీకర్ ఇచ్చినటువంటి నోటీసులకు రిప్లై ఇవ్వలేదు, కడియం శ్రీహరి, దానం నాగేందర్. అయితే వారు పట్ల ఏ రకంగా సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకోబోతా ఉంది. ఈ గడువు పెంపుకు స్పీకర్ కార్యాలయం సమయం అన్నటువంటి నేపథ్యంలో ఆ సమయం ఇస్తుందా, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ చేసినటువంటి పిటిషన్ సంబంధించి ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకుంటున్నటువంటి ఆసక్తి అయితే నెలకొన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే 3 నెలల గడువు ఇచ్చారు, గడువులోపు విచారణ పూర్తి చేయలేదు కాబట్టి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఏదైతే తీర్పుకు సంబంధించి మళ్ళీ ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకుంటున్నటువంటి ఆసక్తి నెలకొని ఉంది. రైట్ ప్రదీప్, థ్యాంక్ యూ. రేవంత్ సర్కారు పాలనలో రైతులు అరిగోసపడుతున్నారు. ఆరంభ సూరత్వంగా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించిన ధాన్యం కొనుగోలులో బాలారిష్టాలు పట్టి పీడిస్తున్నాయి.
వరి ధాన్యం మక్క పంట కొనుగోలు చేయాలని రైతులు రోడ్డెక్కుతున్నారు. మొన్నటి వరకు యూరియా సాగునీరివ్వండని పోరుబాట పట్టిన రైతులు ఇప్పుడు పంటను కొనుగోలు చేయమని అధికారులను వేడుకునే పరిస్థితి ఏర్పడింది. అనేక చోట్ల ఐకేపీ సెంటర్లకు ధాన్యాన్ని తరలించిన రైతన్నలు ప్రతి చోట ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉన్నారు. పక్షం రోజులు గడిచినా తేమ శాతం సరిగ్గా ఉన్నా ధాన్యం మాత్రం కొనుగోలు చేయట్లేదు అధికారులు. మార్కెట్లలో ధాన్యపు రాసులు వర్షాలకు తడిసి ముద్దవుతున్నాయి. ప్రైవేటు మిల్లర్ల చేతిలో నిలువు దోపిడీకి గురవుతున్నారు అన్నదాతలు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట కొనే దిక్కులేక అన్నదాతల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సందీప్ రావు అందిస్తారు. సందీప్, రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోలులో బాలారిస్టాలకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఎక్కడ చూసినా ధాన్యం తీసుకెళ్తున్నారు కానీ కొన్ని నాతలు కనిపించట్లేదు. ఖచ్చితంగా, ఎందుకంటే మొన్నటి వరకు అకాల వర్షాలు పడ్డాయి. అప్పటికే ఈ కల్లాలకు వరి ధాన్యం సెంటర్లో కూడా వరి చేరుకున్నటువంటి పరిస్థితి, మొక్కజొన్న కూడా చేరుకుంది, పత్తి కూడా చేరుకుంది. అయితే ఈ క్రమంలో తేమ శాతం వచ్చినటువంటి 17% తేమ, ఉదాహరణకు జగిత్యాల జిల్లాలో 6,60,000 మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అధికారులు అంచనా వేయగా దాదాపు 20 రోజుల క్రితం నుంచి ఇప్పటి వరకు 1,00,000 మెట్రిక్ టన్నులకు పైగా ధాన్యం సెంటర్లకు వచ్చి చేరింది. అంతా కూడా చాలా రైతులకు తేమ శాతం కూడా వచ్చింది. కానీ అధికారులు ఏం చెప్పలేక, అంటే ఉదాహరణకు ఒక రైతుకు 17% తేమ శాతం వస్తే అతనికి గన్ని బ్యాగులు ఇచ్చేందుకు కొరత ఏర్పడింది. దీంతో రేపు మాపు అంటూ కాలం వేస్తున్నారు. మరోవైపు ఇటు టార్పాలిన్ కొరత, ఎందుకంటే ఇప్పుడు వర్షం చలి కూడా తీవ్రంగా ఉంది. ఈ క్రమంలో ఈ చలికి కూడా ఆ మంచు కారణంగా మళ్ళీ తేమ శాతం తగ్గిపోతుంది అనేటువంటిది ఈ రైతుల వాదన. హమాలీలు ఈ గన్ని బ్యాగుల కొరత తీవ్రంగా వేధిస్తుంది. ఇక ప్రతి ప్యాడీ సెంటర్ కు ఒక ప్యాడీ క్లినిక్ ఏర్పాటు చేస్తామని చెప్పినప్పుడు కూడా అది ఇప్పటి వరకు అమలు కాలేదు. జగిత్యాలలో ఉన్నటువంటి ప్రధాన మార్కెట్ లోనే అది ఇప్పటికీ ఒక మూలన పడి ఉందంటే దాదాపు 10 విలేజ్ల నుంచి ఇక్కడికి వరి ధాన్యం కోసం వస్తారు. కానీ ఇంత దారుణంగా ప్రవర్తిస్తున్న సిచ్యువేషన్. కానీ అధికారులు మాత్రము నిత్యం ఎప్పటికప్పుడు కొనుగోలు చేస్తున్నామంటున్నారు. 420కి పైగా, సుమారు 420కి పైగా కొనుగోలు సెంటర్లు ఉన్నప్పటికీ మొత్తంగా ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో కొనుగోలు కేంద్రాలు అయితే ప్రారంభం కాలేదు. క్షేత్ర స్థాయిలో ఇదంతా కూడా మనము విజిట్ చేశాము. అయినప్పటికీ కూడా ప్రతి రైతు ఇదే తన కన్నీటి ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే జగిత్యాల జిల్లానే రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ సర్కార్ హయాంలో రైస్ బౌల్ ఆఫ్ తెలంగాణగా జగిత్యాల జిల్లా నిలిచినటువంటి నేపథ్యంలో ఇప్పుడు రైతులను మరొకసారి కూడా కొనుగోలు చేయని పక్షంలో రోడ్డెక్కుతామని చెప్తున్నారు సునీత. రైట్, అంటే రైతులు ఇంతలా బాధపడుతున్నప్పటికీ, ఇంతలా ధాన్యం కొనుగోలు చేయమని ప్రాధాయపడుతున్నప్పటికీ కూడా ఎక్కడ ఎవరి స్పందన కనిపించట్లేదు కదా సందీప్? వాస్తవంగా ఒక ఉదాహరణకు జగిత్యాల స్థానిక ఎమ్మెల్యే, జగిత్యాల నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ జగిత్యాల నియోజకవర్గంలో ప్రధానంగా 10 గ్రామాలకు సంబంధించి ప్రధాన మార్కెట్ చెలగల వ్యవసాయ మార్కెట్, అక్కడ అట్టహాసంగా ప్రారంభించారు. కానీ అక్కడ తూతు మాత్రంగానే ప్రారంభించడం మనకు అర్థమవుతుంది. ఎందుకంటే 10 గ్రామాల నుంచి సహజంగానే పెద్ద ఎత్తున వరిధాన్యం వస్తూ ఉంటుంది. కానీ తేమ శాతం వచ్చినప్పటికీ, కాంట వేసినప్పటికీ కూడా ఎన్ని బ్యాగులు లేక, అలాగే ఎన్ని బ్యాగులు ఉన్నప్పటికీ మిగతా వారికి అందక వారంతా కూడా ఆందోళనకు దిగే ప్రయత్నం చేశారు. మల్యాల మండలంలోని ఒక 6 గ్రామాల ప్రజలు, మద్దుట్ల, రామన్నపేట, రాంపూర్, పోతారం, రాజారం, ఇలా ఈ ఒక 6 గ్రామాల ప్రజలు కూడా వాళ్ళు రోడ్డెక్కేందుకు సిద్ధపడగా అప్పటికప్పుడు వారిని బెదలాడుకొని అప్పటికప్పుడు గన్ని బ్యాగులు తీసుకొచ్చిన సందర్భం కనిపించింది. మొత్తానికైతే రానున్న 2 రోజుల్లో అన్నదాతలు మరొకసారి కూడా రోడ్డెక్కబోతున్నారు సునీత. రైట్, థ్యాంక్ యూ సందీప్. ఇక నిజామాబాద్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, రైతులకి ఏ కోణంలో చూసినా కష్టాలు తప్పట్లేదు. విత్తనాల దగ్గర నుంచి మొదలు పెడితే ఇప్పుడు పంట కొనుగోలు వరకు కూడా వాళ్ళు బాధపడుతూనే ఉన్నారు. ఇప్పుడు రైతులు ధాన్యం తీసుకెళ్లి కొనండి అంటే ఎక్కడ వాళ్ళకి న్యాయం జరిగినట్టు కనిపించట్లేదు. అప్డేట్స్ ఏంటి? రైట్ సునీత, గత కొద్ది రోజుల నుంచి నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి రైతాంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో పంటను కోసి 3 నెలలు గడుస్తున్న ఇప్పటి వరకు ధాన్యాన్ని లిఫ్ట్ చేయడంలో ప్రభుత్వ యంత్రాంగం, అదేవిధంగా పిఐసిసికి సంబంధించినటువంటి నిర్వాహకులు పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం స్పష్టంగా కనబడుతుంది. ఈ నేపథ్యంలో కొన్ని చోట్ల ధాన్యాన్ని కొనుగోలు చేసిన రైతులకు, రైస్ మిల్లర్లకు, ప్రభుత్వాలకు మధ్య ఉన్నటువంటి ఒక అగాధం ఏర్పడితే గత దాదాపుగా 25 నుంచి 30 రోజుల వరకు రైతులు ధాన్యాన్ని నూర్పిడి చేసి రోడ్లపై ఆరబెట్టిన పరిస్థితి ఉంది. మొన్న తుఫానుకు 2 సార్లు తుఫాను వచ్చింది. ఈ కాలంలోనే ఈ నేపథ్యంలో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపైన క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ కరువైంది. ముఖ్యంగా ధాన్యాన్ని కొనుగోలు చేసినటువంటి పిఐసికి సంబంధించిన అధికారులు, అదేవిధంగా ఇటు రైస్ మిల్లర్ల మధ్య
తీవ్ర ఆఘాతం నెలకొంది. సరుకు పేరుతో రైతులను పూర్తి స్థాయిలో ఇబ్బంది పెట్టినట్టుగా స్పష్టంగా కనపడుతుంది. ముఖ్యంగా నిజామాబాద్ రూరల్ తో పాటు అదేవిధంగా ఆర్మూరు, బాన్స్వాడలో మొదటగా అత్యధికంగా వరి సాగు చేస్తారు. ఈ నేపథ్యంలో వరి సాగు చేసినటువంటి రైతాంగం ఇవాళ ధాన్యాన్ని కొనుగోలు చేసి రోజులు గడిచి ఇప్పటికీ రైతుల అకౌంట్ లో నగదు జమ కాకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఓటీపీల పేరుతో కాలయాపన, అదేవిధంగా సరుకు పేరుతో రైతులకు తీవ్ర ఇబ్బందులు జరుగుతున్న క్షేత్రస్థాయిలో పరిశీలన పూర్తి స్థాయిలో దెబ్బతిన్నది. గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఇలాంటి పరిస్థితి ఉండేది కాదు. రైతుల ఖాతాల్లో తక్షణమే 24 లేదా 48 గంటల సమయంలో రైతుల ఖాతాలో డబ్బులు వేయాల్సిన పరిస్థితి ఉండే. కానీ ఇప్పుడు భిన్నంగా తయారైంది. ముఖ్యంగా వరి సాగు చేసినటువంటి రైతులు ఈసారి అత్యధికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా ఇటు బిఎస్సీకి సంబంధించిన అధికారులు అదేవిధంగా రైస్ మిల్లర్ల మధ్య సరుకు పేరుతో విపరీతమైన ఆఘాతం ఏర్పడింది. దాదాపుగా క్వింటాలకు 5 నుంచి 6 కిలోల సరుకు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో తడిసిన ధాన్యం, ముఖ్యంగా వరి ధాన్యం పూర్తి స్థాయిలో తడిసింది. ఆ తడిసిన రంగు మారిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని చెప్పి ఇవాళ సన్నవడ్లను వేసుకుంటే బోనస్ ఇస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం ఆ మాట నమ్మి ఇవాళ అత్యధికంగా సన్నవడ్లను సాగు చేయడం జరిగింది. ఇవాళ సన్నవడ్లను సాగు చేశారు. దాదాపుగా గొడ్డువడ్లకు సన్నవడ్లకు దాదాపుగా ఒక నెల వ్యత్యాసం ఉంటుంది. ఆ నెల వ్యత్యాసంలో ఇటు ప్రభుత్వ యంత్రాంగం అదేవిధంగా పూర్తి స్థాయిలో కొనుగోలు చేసి ఉండుంటే రైతాంగం ఇవాళ ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉండేది కాదు. ముఖ్యంగా ఇవాళ రైతాంగం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ప్రతినిత్యం ఎక్కడొకటి చోట ధర్నాకు దిగిన పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. ముఖ్యంగా వరి సాగు చేసిన రైతులతో పాటు అటు సోయాబీన్ అదేవిధంగా పత్తి అత్యధికంగా తడిసి ఇప్పటికీ పత్తి పరిస్థితి కూడా అత్యంత దారుణంగా తయారైన పరిస్థితి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉంది. ముఖ్యంగా ధాన్యాన్ని కొనుగోలు చేసి వెంటనే రైతుల ఖాతాలో డబ్బులు జమ చేయాలని రైతులు డిమాండ్ చేసిన పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. రైట్ రవీందర్, థ్యాంక్ యూ. ఇది వాల్టి 4 PM టాప్ న్యూస్ అప్డేట్స్.